నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి వారాహిదేవి నవరాత్రులు ముగిసాయో లేదో వెంటనే తొలి ఏకాదశి పండగ అయితే వచ్చేసిందండి. నవరాత్రులు పూజలు చేసి అన్ని నియమాలు పాటించి అలసిపోయి ఉంటారు కదా. అయితే ఈ తొలి ఏకాదశి పూజని మిస్ అవుతారేమో, అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే ఈసారి తొలి ఏకాదశి ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారమే రాబోతుంది. అంటే రేపే రాబోతుందండి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు అయితే వస్తాయి. వాటిల్లో కొన్ని ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. అవి మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. దాంట్లో ఒకటి ఈ తొలి ఏకాదశి. అయితే ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజిస్తే ఆ స్వామివారి కటాక్షం సంపూర్ణంగా మనకి కలుగుతుంది, ఈ రోజు ప్రత్యేకంగా నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఎప్పుడు విరమించాలి, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ఈ పూజకి మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున సప్త శనివారాల పూజని ప్రారంభించవచ్చా లేదా అనేది కూడా తెలుసుకుందాం. మన వీడియోస్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడిగినా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందుగా వీడియోని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. స్కిప్ చేశారో చాలా విషయాలు మిస్ అవుతారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అని అంటారు. దీనినే శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, పేలాల పండగ అని కూడా అంటారు. ఈ రోజు ఎవరైతే ఆ శ్రీమన్నారాయణుడిని పూజిస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో చేసిన వారికి మరుజన్మ ఉండదని, మోక్షప్రాప్తి కలుగుతుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని మీ శక్తి కొలది ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. ఈ 2026 సంవత్సరం జూలై 25వ తేదీన శనివారం మనకి తొలి ఏకాదశి అయితే రాబోతుంది. అయితే ఏకాదశి మనకి జూలై 24వ తేదీన శుక్రవారం ఉదయం 10:06 ప్రారంభమై 25వ తేదీన ఉదయం 11:52 వరకు ఉంటుంది. ఇంకా స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలనంటే ఆ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి కటాక్షం అతి శీఘ్రంగా కలుగుతుంది. 25వ తేదీన తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 లోపు స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే ఉదయం 7:18 నుండి 9 గంటల లోపలైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. మాకు అసలు ఉదయం పూట కుదరదండి అని అనుకునేవారు సాయంత్రం కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం మనకి ఏకాదశి తిథి లేదు కదండి, మరి ఎలా పూజ చేసుకోవాలనంటే మనకి తిథి మధ్యాహ్నంతో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా మనం ఏకాదశిగానే పరిగణిస్తాం కాబట్టి అందుకని సాయంత్రం కూడా మీరు స్వామివారిని చక్కగా పూజించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి 7:30 లోపు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఉపవాసంతో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. సాయంత్రం పూజ చేసుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోండి. అది ఉదయం పూజ చేసుకునేవారు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని మళ్ళీ స్వామివారికి సింపుల్గా పూజ అనేది చేసుకోండి. అయితే ఈ ఉపవాసం ఎలా ఉండాలి, ఒకవేళ ఉపవాసం లేకపోతే పూజ చేయకూడదా అనే విశేషాలన్నీ కూడా చెప్తాను. ముందుగా అయితే ఈ పూజ మనం పీఠం వేసుకొని చేసుకోవచ్చండి. లేదు అంటే మీ పూజా మందిరంలోనే చక్కగా ఆ స్వామివారి పటం దగ్గరే పూజ అనేది చేసుకోవచ్చండి. మీకు ఎక్కడ కుదిరితే అక్కడ చేసుకోండి. మీరు ఎక్కడ చేసుకున్నా సరే ఈ విధంగా స్వామివారి శంకు చక్రాలను అయితే తప్పనిసరిగా వేసుకోండి. నేనైతే శంకు చక్రాలతో పాటుగా స్వామివారిని కూడా ఈ విధంగా వేశాను. ఆ తర్వాత స్వామివారి చిత్రపటం కూడా తీసుకొని స్వామివారికి నామం అయితే వేస్తున్నానండి. విభూతితో వేస్తున్నాను. మీరు విభూతితో, చందనంతో, దేనితో అయినా సరే వేయచ్చు. అలాగే స్వామివారికి చందనం మాలను కూడా వేస్తున్నాను. ఇంకా స్వామివారి పూజలో ముఖ్యమైనవి పిండి దీపాలండి. అయితే ఈ పిండి దీపాలు మనం బియ్యం పిండితో తయారు చేస్తాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్తో వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఈ విధంగా స్వామివారికి పీఠం అయితే వేసుకోండి. పీఠం పైన తెలుపు కలర్ క్లాత్ కానీ లేదంటే పసుపు కలర్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా ఉతికిన క్లాత్ అయినా సరే వేయండి. మీరు వేయాలి అనుకుంటే క్లాత్ పైన కూడా ఈ విధంగా నామం అయితే వేసుకోండి. ఇప్పుడు స్వామివారి కోసం ఆసనం సిద్ధంగా ఉంది. ఇప్పుడు స్వామివారిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా కొద్దిగా బియ్యం తీసుకోండి. బియ్యం ఈ విధంగా పరుచుకొని దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు స్వామివారి పటం అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి పటం అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఈ పటం ఉంటే పెట్టుకోండి, లేదంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి
లక్ష్మీదేవి పటమైనా పెట్టుకోవచ్చు, లేదంటే విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ పటం ఉంటే ఆ పటం పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. స్వామివారికి 10 అవతారాలు కదండి. ఈ 10 అవతారాల్లో మన దగ్గర ఉండేవి కృష్ణయ్య ఫోటో, రామయ్య ఫోటో, ఇంకా నరసింహస్వామివారి ఫోటో, ఇలా మీ దగ్గర ఏ అవతారానికి సంబంధించిన ఫొటోస్ ఉంటే ఆ స్వామివారిని పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. ఇప్పుడు స్వామివారికి నగలతో, పువ్వుల మాలలతో, తులసి మాలలతో స్వామివారిని అందంగా అలంకరించండి. ఆ స్వామివారు అలంకార ప్రియుడు కదండి. ఆ స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ స్వామివారికి అంత నచ్చుతుందండి. అందుకని స్వామివారిని అందంగా అలంకరించడానికి ప్రయత్నించండి. ఇంకా నా దగ్గర స్వామివారి విగ్రహం కూడా ఉందండి. ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా స్వామివారి విగ్రహం ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఒకవేళ విగ్రహం లేకపోయినా ఏమీ పర్వాలేదండి. స్వామివారి చిత్రపటం దగ్గరే పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి అష్టోత్తరం చేసుకోవడానికి ఈ విధంగా అష్టోత్తరం స్టాండ్ కూడా పెట్టుకున్నానండి. అలాగే స్వామివారి పాదాలు కూడా పెట్టుకుంటున్నాను. ఆ స్వామివారి పాదాలు మన ఇంట్లో ఉంటే ఆ స్వామివారే మన ఇంట్లో ఉన్నట్లండి. ఆ స్వామివారి పాదాలు పట్టుకొని మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. స్వామి అమ్మవార్ల దగ్గర ఈ విధంగా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను అయితే పెట్టండి. ఇంక తర్వాత ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి దీపాలను కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి. అయితే నేను ఇక్కడ 5 దీపాలు అయితే పెట్టుకున్నాను. ఆ స్వామివారికి 7 దీపాలు అయితే ముఖ్యంగా పెడతారండి. 7 కానీ 5 కానీ 3 కానీ 2 కానీ కనీసం ఒక్కటైనా సరే తప్పనిసరిగా ఈ ఏకాదశి రోజున పిండి దీపం అయితే పెట్టండి. వీటితో పాటుగా శంకు చక్ర దీపాలను కూడా పెట్టుకోండి. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వాడాలి. స్వామివారికి పసుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి కదా. మరి ఈ 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశిని మాత్రమే తొలి ఏకాదశి అని ఎందుకు అంటాము అని అంటే, మనకి దక్షిణాయనం మొదలైన తరువాత మొదటగా వచ్చే ఏకాదశి కాబట్టి అందుకని దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణుమూర్తి క్షీరసాగరంలో శాసతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారండి. అందుకని దీన్ని శయన ఏకాదశి అని అంటారు. శయనించడం అంటే నిద్రపోవడం కాదండి. శయనించడం అంటే స్వామివారు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే స్వామివారు పాతాళ లోకంలో ఉన్నటువంటి బలి చక్రవర్తి వద్దకు వెళ్ళి 4 నెలల పాటు అక్కడే ఉండి మళ్ళా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని ఎంతో పవిత్రంగా భావించి మఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్షలు చేపడతారు. ఇంకా ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అలాగే పూజలో అక్కడక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని చిదిపి స్వామివారి దగ్గర అలాగే దీపాల్లో అలాగే పూజ పీఠం పైన వేయండి. ఆ తర్వాత ఏకహారతతో కానీ అగరబత్తులతో కానీ మీరు పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించేయండి. దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపలక్ష్ములకి కూడా దండం పెట్టుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి దీపదోప నైవేద్యాలతో పూజనైతే చేసేసుకోండి. గణపతి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి గరికతో కానీ, పువ్వులతో కానీ, పసుపు అక్షింతలతో కానీ పూజనైతే చేయాలి. ఒకవేళ అష్టోత్తరం చదవలేకపోయినట్లయితే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదంటే స్వామివారి శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేసు సర్వదా అనే శ్లోకాలన్నీ కూడా చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. బెల్లం కానీ, పాలు కానీ, పళ్ళు కానీ, లేదంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు కానీ, ఉండ్రాలు కానీ ఏదో ఒకటి నైవేద్యం చేసి పెట్టి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత స్వామివారికి దండం పెట్టుకోండి. తండ్రి పూజలో ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు లేకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు చెయ్యి తండ్రి అని ముందుగా వినాయకుడికి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి. ముందుగా స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా ఆహ్వానించాలి. స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకండి. మీరు స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసుకోవాలనుకుంటే అభిషేకం కూడా చేసుకోండి. అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారి పూజనైతే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో, పసుపు పువ్వులతో, అక్షింతలతో పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఇవేమీ మాకు చదవడం రాదని అనుకుంటే కనీసం సెల్లో కానీ, టీవీలో కానీ అవి పెట్టుకొని వింటూ అయినా సరే పూజ చేసుకోవచ్చు. మీ మనసులో ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలని స్మరించుకుంటూ ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరలేదని అనుకుంటే కనీసం గుడికి అయినా సరే వెళ్ళి అక్కడున్న ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి ఆ స్వామివారికి పువ్వులు
పూల మాలలు కానీ తులసి మాలను కానీ సమర్పించి మీ పేరు పైన పూజనైతే చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకొని రండి. అయితే ఈరోజు ఉపవాసం అయితే ఉండాలండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా పుణ్యం అయితే లభిస్తుంది. అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే మనకి ఏకాదశి ముందు రోజు దశమి అయితే వస్తుందండి. దశమి రోజు రాత్రి ఏదైనా టిఫిన్ లాంటిది చేయాలి. ఇంకా ఏకాదశి ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. నెక్స్ట్ డే ద్వాదశి గడియలు ఉపవాసం అయితే విరమించాలి. అయితే ఈ ఉపవాసం అనేది అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. పాలు పళ్ళు అలాగే నీళ్లు మజ్జిగ కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఏవైనా సరే తీసుకొని ఉండవచ్చు. ఒకవేళ రోజు అంతా ఉండలేమండి అనుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి రాత్రి వేళల్లో గోధుమ రవ్వతో చేసినటువంటి ఏవైనా పదార్థాలు అనేవి తినవచ్చు. ఉపవాసం ఉండకుండా పూజ చేయకూడదా అంటే చేసుకోవచ్చండి. ఏదైనా నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకుండా ఏదైనా సాత్వికమైన భోజనం చేస్తూ మీరు ఉదయం సాయంత్రం వేళల్లో కూడా స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు చేయగలిగితే జాగరణ కూడా చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. అసత్యం ఆడకూడదు. ఎవరితో గొడవలు పడడం లాంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఏకాదశి వ్రత ఫలితం అనేది మనకి లభిస్తుంది. ఇంకా స్వామివారికి కర్పూర బిళ్ళలతో స్వామివారిని పూజించినట్లయితే మన మనసులో ఉన్న కోరిక ఆ స్వామివారు తప్పకుండా నెరవేర్చుతారండి. అందుకని 108 కర్పూర బిళ్ళలు కానీ ముద్ద కర్పూరం కానీ ఏది ఉంటే అది తీసుకోండి. 108 కర్పూర బిళ్ళలు లేవండి అని అనుకుంటే కనీసం 51 కానీ 21 కానీ 11 కానీ తీసుకొని ఆ స్వామివారి పాదాల దగ్గర ఒక్కొక్కటి పెడుతూ పూజనైతే చేసుకోండి. అయితే ఈరోజు మనం ఉపవాసం ఉండడమే కాదండి, ఆ స్వామివారి కోసం ఆ అమ్మవారు కూడా ఉపవాసం ఉంటారండి. ఈరోజు తులసి మొక్కకి నీళ్లు పోయడం కానీ తులసి ఆకులను కోయడం కానీ చేయకూడదండి. ఎందుకంటే తులసి మాత కూడా ఈరోజు విష్ణువు కోసం ఈరోజు ఉపవాసం ఉంటుందని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లోనే అమ్మవారికి అంటే తులసి అమ్మవారికి నీళ్ళనైతే పోయాలి. మనకి ద్వాదశి గడియలు జూలై 26వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:49 వరకు ఉంటున్నాయండి. అయితే అంతవరకు ఉపవాసం ఏమి ఉండనవసరం లేదు. ఉదయాన్నే 7 గంటల నుండి 9 గంటల లోపు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా భోజనం పెట్టాలి అనుకుంటే భోజనం పెట్టి ఆ తర్వాత మీరు స్వామివారి దగ్గర ఉన్నటువంటి ప్రసాదాన్ని ముందుగా స్వీకరించి ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. భోజనం పెట్టలేమండి అనుకునేవారు ఈరోజు స్వయం పాకదానాలు అవి ఇచ్చుకుంటే చాలా మంచిదండి. తులసమ్మ వారికి కూడా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నీటిని సమర్పించవచ్చు. అలాగే జాగరణ ఉండేవాళ్ళు 25వ తేదీన రాత్రి అంతా కూడా జాగరణ ఉండాలండి. రాత్రి అంతా జాగరణ ఉండి మళ్ళీ ఉదయాన్నే పడుకోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. మళ్ళీ 26వ తేదీన సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. ఇలా అయితేనే మీకు జాగరణ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. అయితే ఉపవాసం జాగరణ చేయకుండా స్వామివారి పూజ చేయకూడదా అండి అంటే చేసుకోవచ్చండి. కానీ నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకుండా శాకాహార భోజనం మాత్రమే తీసుకొని పూజ చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఉపవాసం ఉంటే ఎన్నో రెట్లు ఫలితం అయితే లభిస్తుంది. పైగా ఈ రోజున అన్నంతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు ఏమి కూడా తినకూడదని అంటారండి. ఎందుకంటే ఈ రోజున బియ్యంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని, అన్నం తినడం వలన అన్నం రూపంలో ఆ మొరాసురుడు మన కడుపులోకి చేరి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడని అంటారు. అందుకని ఈ రోజున అన్నానికి సంబంధించిన ఏమి కూడా తినరు. పాలు పళ్ళు నీళ్లు కొబ్బరి నీళ్లు మజ్జిగ ఇలాంటివి ఏమైనా సరే తీసుకొని ఉండొచ్చండి. ఇంకా మీరు ఉండలేమని అనుకుంటే గోధుమలతో తయారు చేసినటువంటి ఏ ఆహార పదార్థాలైనా సరే చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి పేలాల పిండిని నైవేద్యంగా నివేదించాలండి. జొన్న పేలాల పిండిని స్వామివారికి నివేదన చేసి ఈ రోజు మనం తినాలని అంటారండి. ఎందుకంటే మనకి వర్షాకాలం రాబోతుంది కదండి. అందుకని మన ఒంట్లో వేడిని పెంచడానికి మనకి ఆరోగ్యాన్ని కలగజేయడం కోసం ఈ జొన్న పేలాల పిండిని ఈ రోజు తినాలని అంటారు. అయితే ఈ జొన్న పేలాల పిండిని ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. లేదంటే మార్కెట్లో మనకు దొరుకుతుంది. అక్కడి నుంచి సరే తెచ్చుకొని మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మాకు ఇది దొరకదండి అనుకుంటే స్వామివారికి పానకం కానీ చలిమిడి వడపప్పు కానీ లేదంటే పులిహోర చక్కెర పొంగలి ఇలాంటివి ఏమైనా సరే తయారు చేసి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. ఈ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటంటే ఈరోజు పసుపు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి. స్వామివారితో సహా అమ్మవారిని కూడా పూజించాలి. స్వామివారికి నివేదించే నైవేద్యాల్లో తప్పనిసరిగా తులసి దళం అయితే ఉంచండి. మీ శక్తి కొలది ఎవరికైనా దాన ధర్మాలు చేయండి. ఈరోజు అస్సలు నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదు. అలాగే ఈరోజు గోర్లు కట్ చేయడం వెంట్రుకలు కట్ చేయడం కూడా చేయకూడదు. ఎవరితో గొడవలు పడకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఈరోజు తులసి ఆకులను తుంచకూడదు. స్వామివారికి వెయ్యాలి అనుకుంటే మనకి మార్కెట్లో దొరుకుతాయండి. మీరు కొని తెచ్చుకోవచ్చు. స్వామివారికి ధూపం చూపించి కొబ్బరికాయని నివేదన చేసి నీరాజనం సమర్పించండి. నేను ఇక్కడ స్వామివారికి ముత్యాల హారతను సమర్పిస్తున్నాను. ముత్యాల హారత కానీ లేదంటే పచ్చ కర్పూరంతో కానీ ముద్ద కర్పూరంతో కానీ స్వామివారికి నీరాజనం సమర్పించాలి.
ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని 7 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి స్వామివారి పాదాలపైన ఉంచి స్వామివారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. ఇంతటితో పూజ పూర్తవుతుంది. సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని ఏదో ఒకటి నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ అనేది చేసుకోండి. ఒకవేళ ఇంట్లో పూజ చేయలేమని అనుకుంటే కనీసం ఈరోజు గుడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకోండి. ఇంకా సప్త శనివారాల పూజని స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. చాలా చాలా మంచిది. ఇంకా రెండో వారం కూడా మిస్ చేయకుండా చేసుకుంటామని అనుకుంటేనే ఈ వారం స్టార్ట్ చేయండి. అయితే 7 శనివారాల పూజ ఎలా చేయాలి, పూజ ఏర్పాట్లు ఏమిటి, ముడిపు ఎలా కట్టాలి అనే విశేషాలన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. చూడాలనుకునేవారు చూడండి. ఇంకా పీఠం వేసుకుని పూజ చేసుకునేవారు స్వామివారి పీఠాన్ని 26వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల లోపు స్వామివారి పీఠాన్ని కదిపేయండి. ఈరోజు ఆదివారం కదండి, మరి స్వామివారి పీఠాన్ని కదిపేసిన తర్వాత నాన్ వెజ్ తీసుకోవచ్చు అని అడుగుతారు. తీసుకోవచ్చండి. స్వామివారి పీఠం కదిపేసిన తర్వాత మీ ఇష్టం. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూర బిళ్ళలను ఏం చేయాలంటే స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ధ్వజస్తంభం దగ్గర ఈ కర్పూర బిళ్ళలన్నీ కూడా వెలిగించేసి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామివారికి తెలియజేయండి. ఒకవేళ గుడికి వెళ్ళలేమని అనుకుంటే మీ ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర ఈ కర్పూర బిళ్ళలన్నీ కూడా వెలిగించేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. దీపాల కొండెక్కిన తర్వాత ఈ పిండి ప్రమిద ఒక పిండి ప్రమిద అయినా సరే ఇంటిల్లిపాది అందరూ ప్రసాదంగా తీసుకొని మిగిలిన పిండి ప్రమిదలు ఆవుకి కానీ లేదంటే చీమలకి కానీ పక్షులకు కానీ పెట్టేయండి. లేదంటే పారే నీటిలో లేదంటే చెట్ల మొదట్లో కూడా వేసేయచ్చు. ఇంకా నేలపైన బియ్యం పిండితో వేసినటువంటి శంకు చక్రాల ముగ్గుని చీపురుతో తొడకూడదండి. చేత్తో కానీ క్లాత్తో కానీ తుడిచి ఆ పిండిని చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాలు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. పేలపిండిని అయితే ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు తినాలి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులు అలాగే తులసి దళాలు వీటిని కూడా మీరు పారే నీటిలోని కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేయాలి. ఈ రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా మీ శక్తి కొలది మీ ఇంట్లోనే ఆ స్వామివారిని పూజించండి. ఈ విధంగా తొలి ఏకాదశి రోజున స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.